హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఒక టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్నాక్ కోసం మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న రోట్లోకి మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఈ పచ్చిమిరపకాయలని కాస్త కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని కచ్చాబచ్చాగా దంచడం వలన మనం చేసిన స్నాక్ రెసిపీ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలోకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిని తీసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా దంచి పెట్టిన పచ్చిమిరపకాయలని అలాగే సన్నగా తరిగిన 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు దీనిలోకి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మనం కలిపిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత మనం 1 గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్య పిండి క్వాంటిటీకి 1/2 కప్పు పచ్చిశనగపప్పును నానబెట్టి తీసుకున్నాను. పచ్చిశనగపప్పు క్వాంటిటీ అనేది మరీ ఎక్కువైతే మనం ఈ చెక్కలు చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వెన్నను కూడా తీసుకోవాలి. మీరు వెన్నకు బదులు మరిగించిన నూనెను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్నంతటిని పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వలన మనం చేసిన చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా మరిగించి ఇప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మరిగిన నూనెలోని వేసేయచ్చు. ఇలా డైరెక్ట్గా మరిగిన ఆయిల్లోని వేయలేము అనుకునే వాళ్ళు ముందుగా ఒక ప్లేట్లో కానీ లేదంటే పేపర్ మీద కానీ వేసుకోవచ్చు. అలా వేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఎంత పొడవుగా చేసుకోగలిగితే అంత పిండిని తీసుకొని వీలైనంత పొడవుగా చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. మనం పిండి కలిపేటప్పుడు పచ్చిమిర్చిని వాడాం కాబట్టి చెక్కలు అనేవి మరీ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా చెక్కలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పైన వచ్చే బబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తెల్లగా ఉన్నా కూడా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి. ఈ స్నాక్ని మనం ఈవినింగ్ టైము టీ టైం స్నాక్గా కానీ లేదంటే కిడ్స్కి స్నాక్ బాక్స్లోకైనా హ్యాపీగా పెట్టేయచ్చు. ఇలా పిండి అంతటిని బ్యాచెస్ వైజ్గా చెక్కల్లా చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. వీటినే చాలామంది చేతి పకోడీ అని కానీ లేదా చేతి చెక్కలు అని కానీ అంటారు. పేరు ఏదైనా సరే వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే ఈ చేతి చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.